గుంటూరు జనరల్ హాస్పిటల్లో పూర్తిగా సకల ఆధునిక సౌకర్యాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగరాజు గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఆయన స్వచ్ఛందంగా రోజు ఇక్కడ వస్తున్న రోగుల తాలూకు అటెండెంట్లకు వాళ్ళు పడే కష్టాలు చూసి భోజనం కోసం పూర్తి హైజీనిక్ వాతావరణంలో ఆధునికమైన ఇక్కడే కిచెన్ ఏర్పాటు చేసి రోజు మధ్యాహ్నం రాత్రి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం అనేది పూర్తిదాయకం, మా అందరికీ గర్వకారణం కాబట్టి. అలాగే ఈ భవనం ఎన్జిఓల అసోసియేషన్ వాళ్ళు కూడా రోగుల తాలూకు వచ్చిన అటెండెంట్ల కోసం అకామిడేషన్ కోసం అనుకుని తలపెట్టి ఒక సత్కార్యం, పుణ్యకార్యం, నిజంగా అది కూడా అభినందించదగ్గ విషయం. కేవలం ఉద్యోగ సంఘాలంటే తమ వీటిని చూసుకోవడమే కాకుండా సామాజికంగా సొసైటీలో తమ బాధ్యత ఎవరు చెప్పకుండానే వాళ్ళంతా వాళ్ళు తీసుకోవడం అనేది అది కూడా చాలా గొప్ప విషయం. అందుకోసం కట్టిన బిల్డింగ్ పూర్తి చేయలేని దశలో రంగరాజు గారు దీన్ని పూర్తి చేసి ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా గొప్ప విషయం. చూసాం కింద అంతా చాలా బాగున్నాయి, చాలా హైజీనిక్గా. తిరుమలలో చూస్తుంటాం పూర్తిగా ఆధునిక యంత్రాలను వాడి అక్కడ చిన్నపాటి దీనికి కూడా అపరిశుభ్రత చోటు లేకుండా మంచిగా మన ఇంట్లో ఎలాగో వేడివేడి అన్నం అన్ని రకాల కూరలు పెట్టడం అనేది తినడానికి, దానిలో పాలు పంచుకోవాలని మిగిలిన వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా ఉండే రకంగా ఉంది ఈ కార్యం. రంగరాజు గారు ఇక్కడే కాకుండా జిల్లాలో కూడా అలాగే చేస్తున్నారు. 30,000 మంది విద్యార్థులకు ఇప్పటికే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడ అవసరం ఉన్నా, ఎక్కడ అవకాశం ఉన్నా మరి ట్రస్ట్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు జరపడం అనేది ఇది మిగిలిన వాళ్ళు కూడా దీని నుంచి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ సమాజంలో అయినా మన భారతీయ సమాజంలో ఇది ఒక పార్ట్ దాన కార్యక్రమాలు అనేది. ఇప్పుడు ఆధునిక పోకడలు ఎక్కువై పాశ్చాత్య దీనికి ఎప్పుడు గురయ్యాక తగ్గింది. కానీ అదర్వైజ్ సాయంత్రం అయినా ఉదయమైనా ఇంటికి ఎవరు వచ్చినా ఎవరికి ఆకలి ఉన్నా ఊరే గ్రామమే అవసరాలు తీర్చే రకంగా ఉండేవి. ఇప్పుడు అది పోతుంది. ఇలాంటప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆఖరు దీని వరకు అన్నీ చేయలేదు. అవసరమైన వనరులు సమకూర్చొచ్చు కానీ కంటిన్యూస్ వాటిని నడపడం అనేది సాధ్యమైన నేపథ్యంలో ఇలాంటి చారిటీ సంస్థలు, ట్రస్టులు ముందుకు వచ్చి పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర పూర్తిగా రోగుల కోసం వచ్చిన వాళ్ళు సహజంగానే జనరల్ హాస్పిటల్లో పేదలు వెనుకబడిన వీళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు మంచి భోజనం అందజేయడం అనేది అభినందించే విషయం. విధాయకాలను కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టిన రంగరాజు గారిని అభినందిస్తూ, అలాగే ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఎన్జిఓ సంఘాన్ని వాళ్ళ కొత్త అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు ఇక్కడే ఉన్నారు. జిల్లా సంఘం వాళ్ళని అభినందిస్తూ ఇలాంటివి మరిన్ని రావాలని పేరు పేరున ఏపీ ఎన్జిఓ సంఘ పక్షాన నమస్సమాంజలి తెలియజేసుకుంటూ సుమారు 40 లక్షల రూపాయలతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం కూడా చందాలు వేసుకొని ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. దీన్ని ఈ యొక్క హాస్పిటల్లోకి వచ్చినటువంటి పేద రోగుల యొక్క పేషెంట్ల తాలూకా ఉన్నటువంటి వారి యొక్క బంధువులకి నివాసం ఆ రోజు విడిది కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే అనుకోకుండా మంత్రివర్యులు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మంచి శుభ సంకల్పంతో మరి మధురాన్నం సొసైటీ ద్వారా ఈ యొక్క ప్రతినిత్యం రోగుల తాలూకా బంధువులకి, రోగులకి భోజనం ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ఏపీ ఎన్జిఓ సంఘం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తుంది. అదేవిధంగా ఉద్యోగులు కేవలం పిఆర్సీలు, డిఏల కోసమే కాదు,
ఈ యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేషన్ చేస్తుందన్నటువంటి సంకల్పంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం కూడా నడుం కట్టి ఈ యొక్క భవనాన్ని నిర్మించినందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల మొత్తాన్ని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏపీ ఎన్జిఓ సంఘం పక్షాన, అలాగనే రంగనాథరాజు గారికి, అలాగనే సుచరిత మేడం హోమ్ మినిస్టర్ గారికి, అలాగనే ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరికి కూడా, అలాగనే కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అధికారులకి అనధికారులకి పాత్రికేయులందరికీ కూడా ఏపీ ఎన్జిఓ సంఘం పక్షాన అభినందనలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల తాలూకు అటెండెంట్స్కి ఆహారం అందించే మధురాన్నం సొసైటీ తరపున మన ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు, మన పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మంచి సదుపాయాన్ని అందజేస్తూ ఉన్నారు. మనం చూస్తే లాక్డౌన్ సమయంలో రోగులతో పాటు వచ్చినటువంటి వారికి కనీస ఆహారం కూడా అందనటువంటి పరిస్థితులు చూసిన పిమ్మట వారు ఈ బృహత్ కార్యానికి పూనుకోవడం, దానికి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఏపీ ఎన్జిఓస్ బిల్డింగ్ ఏదైతే ఉందో, పేషెంట్లు విశ్రాంతి కోసమని ఏర్పాటు చేయబడినటువంటి ఈ భవనాన్ని ఇక్కడ ఆహారాన్ని అందించే భవనంగా మార్చి మరి వాళ్లకు ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని అందజేస్తూ ఉన్నారు. మనం చూసాం, అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పది అంటారు. మరి అలాంటి అన్నదానాన్ని చేస్తున్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రివర్యులకు ప్రత్యేకంగా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎందుకంటే ఎంతో పుణ్యకార్యం, ఎంతో గొప్ప మనసుంటే తప్పితే మనం ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవడం అన్నదాన్ని చేయలేనటువంటి పని. అంటే మన రాజుగారు నిజంగా, అంటే పూర్వకాలంలో రాజులు వచ్చినటువంటి వారందరికీ భోజన సదుపాయం కల్పించేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ భోజన సదుపాయాన్ని కల్పించడం అన్నది నిజంగా వారి యొక్క గొప్ప మనస్సుకు నిదర్శనంగా తెలియజేస్తూ, పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లు ఇలాంటి మహత్కార్యానికి అన్ని చోట్ల కూడా పూనుకోవాలని, అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో ఎవరికి కూడా ఆహారానికి కొరత ఉండకూడదని ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాజుగారికి మరొకసారి మా జిల్లా తరఫున, మరి ఇక్కడికి అనేక జిల్లాల నుండి వచ్చేటువంటి రోగులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మరి ఇది కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. మరి వారికి హృదయపూర్వకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేషెంట్ తాలూకు అటెండెంట్ అందరికీ కూడా ఉచిత భోజన ఏర్పాటు కార్యక్రమం ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. ఈ సమావేశాన్ని ఇచ్చేసిన సోదరి సుచరిత గారికి, మంత్రి గారికి, శాసనసభ్యులకి, ఎమ్మెల్సీలకి, అలాగే ఎన్జిఓ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, ప్రెస్ వారందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించి ఈ జిల్లా ఒక పరిస్థితులు నన్ను బాధ్యత అప్పచెప్పినప్పుడు ముందుగా మన రాష్ట్రంలోనే, దేశంలో ముందుగా మన రాష్ట్రంలో కోవిడ్ గుంటూరులో రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ పేషెంట్స్ కరోనా బారిన పడినప్పుడు ప్రజలు, అప్పుడు నేను అందరూ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు కనీసం అప్పుడున్న సుమారు 1617 మంది ఇన్పేషెంట్ తాలూకు చుట్టాలు అటెండెంట్ కనీసం తాగడానికి టీ కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే లాక్డౌన్ పెట్టి 24 గంటలు లాక్డౌన్ పెట్టి కనీసం ఒక టీ కానీ కాఫీ దొరకని పరిస్థితి. అప్పుడు నేను ఆలోచన చేసి ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని నేను మా సభ్యులు, మెంబర్స్ అందరిని అడిగినప్పుడు తప్పకుండా చేయమని ఇవ్వటం, అదృష్టవశాత్తు ఎవరైతే రాష్ట్ర ఎన్జిఓస్ ఉన్నారో బిల్డింగ్ కట్టి, నేను బిల్డింగే కట్టాలనుకున్నాను కానీ ఈ అన్ఫినిష్డ్గా ఉన్న బిల్డింగ్ నాకు ఇవ్వటం జరిగింది. దీన్ని పూర్తి చేసి ఈ రోజు నుంచి ఇక్కడ నిత్యం అందరూ అనుకుంటారు ఇది గుంటూరు హాస్పిటల్ కాదు, ఇది ఈ 5 రాష్ట్రాలకి 5 జిల్లాలకు పేషెంట్ ఇక్కడ రావడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి నుంచి నేను నెల్లూరు దాకా క్రిటికల్ కేర్ అన్నీ కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది. అదే క్యాన్సర్ యూనిట్ ఉంది ఇక్కడ. అన్ని విభాగాలు కూడా ఎంతో చక్కగా దీనికి ఎంతో హిస్టారికల్ హాస్పిటల్ ఇది. గత బ్రిటిష్ టర్మ్ స్టార్ట్ అయినప్పుడు గుంటూరు జీజీ తర్వాత వైద్యం లేదు.
ఇక్కడ బతకపోతే ఎక్కడికి వెళ్ళినా బతకడానికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఈరోజు కూడా డెడికేటెడ్గా హాస్పిటల్లో పేషెంట్కి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా పేషెంట్తో పాటు అందరికీ కూడా 2 పూట్ల కూడా, ఎందుకంటే పేషెంట్ కూడా వచ్చినాడు ఇలా ఏదో సరదాగా పిక్నిక్కి రానిది, ఎంతో సీరియస్గా ఉంటుంది. గంటలో పోతాడా లేకపోతే ఏంటి పరిస్థితి తెలియని పరిస్థితిలో ఉంటారు. పేషెంట్ కూడా వచ్చిన అటెండెంట్ అందరూ కూడా టెన్షన్లో ఉంటారు. వాడికి మనం కనీసం భోజనం పెట్టి 10 నిమిషాలకి ఫ్యాన్ కింద విశ్రాంతి తీసుకుని వెళ్తే అతనికి కొంచెం మనం మనస్తృప్తి వచ్చి కొంచెం అతను ఈ టెన్షన్స్ నుంచి బయటపడుతూ ఉంటాడు. ఏదో మనం ప్లేట్లో పెట్టి ఇచ్చేయడం కాకుండా ఒక 10 నిమిషాలు పావు గంట ఇక్కడ కూర్చుని అతను కడుపు నిండా భోజనం చేసి కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒకేసారి 300 మంది భోజనం చేసేలాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఇంటి దగ్గర ఏదైతే 2-3 రకాలతో తింటారో అదే రకంగా పెరుగు అన్నీ కూడా పెట్టి 2 పూట్ల కూడా భోజనం ఎంతమంది ఉన్నా ఇబ్బంది లేదు. ఇది ఈరోజు ఆరంభమైంది మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా. ఇది సుమారు రోజుకి 3,800 నుంచి 4,000 మందికి ఇక్కడ భోజనం కార్యక్రమం. ఇది ఇంక నిరంతరం ఇది హాస్పిటల్ ఇప్పుడు ఉన్నంతకాలం మా ట్రస్ట్ సేవల్ని అందిస్తుంది. తప్పకుండా దీన్ని ఏదో టెంపరీగా పెట్టిన విషయం కాదు. ఇది ఈ హాస్పిటల్ ఉన్నంతకాలం మా ట్రస్ట్ ఎప్పుడు కూడా దీన్ని తరతరాలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ చేయటం, అందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడుగా ప్రెస్ వారు కూడా ఆ ప్రజలకు కూడా అవగాహన కలగజేసినందుకు పత్రికా అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కరోనా టైంలో మీరు కూడా ప్రెస్ కూడా ఎంతో సర్వీస్ చేసి ఈ ఒక్క హాస్పిటల్లోనే 1,500 బెడ్లు పెట్టాం సార్. కరోనా బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు ఎంతోమంది ప్రాణం పోసింటారు. సుమారు నా కాన్స్టిట్యున్సీ కూడా సుమారు 100-150 మందికి 70-80 శాచురేషన్ పడిపోయిన కూడా ఇక్కడ బతికించడం జరిగింది. ఇది గుంటూరు హాస్పిటల్ మాకు కూడా మాకు సంబంధించిన హాస్పిటల్. ఇది ఏదో జిల్లాకు ప్రాంతానికి సంబంధించిన హాస్పిటల్ కాదు ఇది. కాబట్టి అందరం దీన్ని చక్కగా చేసి ఎవరైతే ఆ రోజు ఎన్జిఓస్ ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారో ఆ భగవంతుడు నాకు అవకాశం కలిగించి అందరూ దీంట్లో భాగస్వాములై దీని కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి బదులు ఇబ్బందులు క్రియేట్ చేసేటట్టు ఉండకూడదు. మనం చేసేది ఎలాగో చేస్తాం, అది మన చేతుల్లో పని. ఏం చేయగలిగినా ప్రభుత్వమే చేస్తుంది. ఇక్కడ ఆ ప్రభుత్వానికి ఒక డైనమిక్ అండ్ శక్తివంతమైన నాయకుడు ఉన్నారు. నిబద్ధత కలిగి గట్టిగా అనుకుంటే దానికోసం మొండిగా నిలబడగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినంత వరకు 100కు 100% సాధించి తీరుతుంది ప్రభుత్వం. దానికోసం ఎంతవరకైనా వెళ్తుంది. అయితే మాటలతోనో ఇంకో రకంగా అయ్యేది కాదు. దానివల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది తప్ప ఇష్యూ సాల్వ్ కాదు. అందువల్ల దాని మీద సంయమనం పాటిస్తున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాటిని అప్రోచ్ అయ్యాం. చేసేటప్పటికి దాని జ్యూరిస్డిక్షన్ ఫిక్స్ చేయమన్నాం. గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఆ పెండింగ్ ఇష్యూ అట్లే ఉంది. ఆ రోజు అపోజిషన్లో ఉండగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దీక్ష చేశారు. ఎవరైతే అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారో మరింత ఎక్స్ప్లాయిటేషన్ పూనుకుంటున్నారు. మనమేమో డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాము. ఎక్కువ వస్తే తప్ప నీళ్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మనకు రాకుండా ఆ వైపు లాగుతున్నారు. అది ఈరోజు కూడా చూస్తున్నాం. ఆఖరికి నీళ్ళు ఇక్కడ వదలాల్సి వస్తుంది. సో దీని మీద ఆ రోజు అయినా ఈ రోజైనా మన స్టాండ్ కరెక్ట్గా ఉంటుంది. ఒక్క చుక్క కూడా మనది వదులుకోము. దానికోసం కట్టుబడి ఉంటాం. అయితే మిగిలిన వాళ్ళలాగా హోంకరింపులు అవి చేయము. అలాగే వీళ్ళు ఎవరో వచ్చి మీరెందుకు రెచ్చిపోరు అనే మాట కూడా మేమే తెచ్చుకోము. ఎక్కడ తెచ్చుకోవాలో ఎక్కడ చేయాలో దానికి తగినట్టు ఈ ప్రభుత్వము. చిన్న మాట, మీరు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అటువైపు చూసుకున్నట్టు ఉన్న 8 త్రిసభ్య కమిటీస్ జరుగుతుంది. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో 20వ తారీఖు సమావేశాన్ని పెట్టాలన్నారు, కేఆర్బీ సమావేశం. మీరు ఇరు రాష్ట్రాలు మీరంటే మంచి ఒపీనియన్ ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీ మీద గౌరవం ఉంది. చర్చించి ఒకసారి కూర్చొని సమస్యను పరిష్కరించి తీసుకుని అడుగులు ముందుకు వేద్దామని మీ ప్రభుత్వానికి సలహా ఇచ్చే అవకాశం ఉందా? నేను సలహా ఇవ్వడం ఎందుకు, ఆయన నాకంటే ముందున్నారు. సలహాదారుగా ఉన్నా ఆయన ఆలోచనలు తగినట్టు వాటిని ముందుకు తీసుకెళ్ళి పని చేస్తున్నాం. మా సలహాల మీద ఏం జగన్మోహన్ రెడ్డి గారు నడిచే అవసరం లేదు. ఆయనకు ఏం చేస్తున్నారో తెలుసు, ఆ విజన్ ఉంది, దానికి కావాల్సింది. మేము ఆయనకు సహకరిస్తుంటాం. మేము కానీ మిగిలిన అందరిలాగే. ఒకటి. రెండవ దానికి సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా మన
మనమే 2 దేశాలు కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అది తెలుగు ప్రజలకు సంబంధించినవి. సో ఒకరు కొంత ఆవేశపడినా మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు కూర్చోక తప్పదు. మన వైపు నుంచి ఎప్పుడు ఏ స్థాయిలో అయినా సామరస్యంగా అవతల వాళ్ళ దీనికే భంగం కలిగించకుండా మన ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఏ స్థాయిలో అయినా కూర్చోవడానికి సిద్ధంగానే ఉంటాం. కూడా జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రభుత్వ యంత్రాంగంలో స్థాయి ఉంటుంది, ఆ తర్వాత రాజకీయ స్థాయి ఉంటుంది, కేంద్రం ఒకటి ఉంది మధ్యలో. వాళ్ళు ఆర్బిట్రేషన్ పెద్ద మనిషిలాగా వాళ్ళు వ్యవహరిస్తారు. వాళ్ళ సలహా తీసుకుని వాళ్ళ ఆదేశాల ప్రకారం పోవడానికి కూడా అల్టిమేట్లీ మనకు కావాల్సింది మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవడం. ఏ దశలో ఏవి జరగాలనేది 2 చేతులు కలిస్తే దేని చప్పట్లు కావు కాబట్టి మన వైపు నుంచి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. వచ్చినప్పుడు అదే జరుగుతుంది. అండ్ అవసరమైతే ఒక అడుగు ముందుకు కూడా వేస్తాం. నీటి ఉత్పత్తిని ఆపే హక్కు మాత్రం కృష్ణా జిల్లాలో లేదు అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు ఎవరు ఏదైనా మాట్లాడినా కానీ మన అప్రోచ్ ఏంటి, మనం ఏమడుగుతున్నాం ఆల్రెడీ లెటర్స్ రూపంలో ప్రధాని కూడా రాశారు, మా కన్సర్న్ మంత్రికి రాశారు, బోర్డుకు అధికారుల స్థాయిలో రాశారు. అది అప్రోచ్ దాన్ని పర్సూ చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఏ స్థాయిలో ఎట్లా జరగాలో అది జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఆఫ్ హ్యాండ్ ఒకరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వైజాగ్ నుంచి పరిపాలన ఇలా వెళ్ళిపోతుంది.